హాయ్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ ఫైన్. ఇది నా సెకండ్ వీలాగ్. టుడే ఈజ్ 10th of July 2020. కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల, కరోనా ఎఫెక్ట్ వల్ల మేమందరం ఇంటి నుంచి వర్క్ చేస్తున్నాము. సో దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. నా వీడియోస్లో మధ్యలో మీకు టీవీ సౌండ్, కార్టూన్ సౌండ్, లేకపోతే న్యూస్ సౌండ్ ఇవి అన్నీ వినిపిస్తుంటుంది. దట్ ఈజ్ అనదర్ థింగ్. ఇంకొకటి, ఈరోజు మీకు నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి ఒక చాలా బూమింగ్ టాపిక్ అనొచ్చు మార్కెట్లో. ఆర్ జాబ్స్ వేకెన్సీస్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. అంటే డిజిటల్ మార్కెటర్స్కి మార్కెట్లో చాలా చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఇంకా ఈ కరోనా ఎఫెక్ట్ తర్వాత కూడా డిజిటల్ మార్కెటర్స్కి డిజిటల్ మార్కెటర్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది మార్కెట్లో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద చాలా బిజినెసెస్ వాళ్ళు ఆన్లైన్ వెళ్తే కంపల్సరీ ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాన్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ని ఆన్లైన్ మార్కెటింగ్ కూడా అంటారు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా బిజినెస్లో కంపల్సరీ ప్రోడక్ట్స్ అయినా ఉంటుంది, సర్వీసెస్ అయినా సేల్ చేస్తారు. ఏదైనా బిజినెస్లో ఈదర్ ప్రోడక్ట్స్ అయినా సేల్ చేస్తారు, సర్వీసెస్ అయినా సేల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది హెయిర్ బ్యాండ్. ఈ హెయిర్ బ్యాండ్ వచ్చేసి ఒక ప్రోడక్ట్. హెయిర్ కటింగ్ చేయడం అది ఒకటి సర్వీస్. సో ఏదైనా బిజినెస్లో ప్రోడక్ట్స్ అయినా ఉంటుంది, సర్వీస్ అయినా ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ ఇంకా సర్వీసెస్ని ఆన్లైన్లో సేల్ చేయడం, ఆ ప్రాసెస్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. డిజిటల్ మార్కెటింగ్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ కాదు, అంటే స్ట్రాటజీస్ అంటారు. స్ట్రాటజీస్ అంటే ప్రాసెసెస్, డిఫరెంట్ లాగా ప్రాసెసెస్ ఫాలో చేస్తూ డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్బుక్లో మనం డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, యూట్యూబ్లో డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనం డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఇంకా అంటే ఏదైనా మంచి ట్రైనర్ దగ్గర నుంచి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే బెటర్ ఉంటుంది. అదర్వైజ్ మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ, ఆన్లైన్లో చాలా కోర్సెస్ ఉంటాయి, అవి నేర్చుకుంటూ సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తూ కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ యూజువల్లీ నేర్చుకోవడానికి ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏం అవసరం ఉండదు. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు సర్ప్రైజ్ అవుతారు, అంటే 7th క్లాస్ 6th క్లాస్ పిల్లలు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాను, నేను చూశాను. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక మీరు ఇంటి నుంచి కూడా చిన్న ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అంత బాగుంటుంది. అండ్ డిజిటల్ మార్కెటింగ్కి క్వాలిఫికేషన్ అవసరం ఉండదు, ఏజ్ అవసరం ఉండదు. 60 years పర్సన్, 60 years ప్లస్ పర్సన్ కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తూ వాళ్ళు ఇన్కమ్ సోర్స్ అంటే సైడ్ బిజినెస్ లాగా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం సోషల్ మీడియాస్ మీద వర్క్ చేస్తాము, మనం యూట్యూబ్ మీద వర్క్ చేస్తాము, మనం గూగుల్ మీద వర్క్ చేస్తాము. మీరు ఒకసారి ఆలోచించండి, ఫేస్బుక్లో మనం ఎప్పుడైనా టైం స్పెండ్ చేయడానికి మనకు బోర్ అనిపిస్తుందా? ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా టైం స్పెండ్ అంటే ఏమైనా చెక్ చేసేటప్పుడు మనకు బోర్ అనిపిస్తుందా? అనిపించదు. డిజిటల్ మార్కెటింగ్ కూడా అంత ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో అది వచ్చేసి ఒక చిన్న రఫ్ ఐడియా ఇచ్చాను డిజిటల్ మార్కెటింగ్ ఏంటి. అండ్ నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. నేను బిఫోర్ కరోనా అంటే నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది నాది, పాషం ట్రైనింగ్స్ అని. నేనే ఓనర్, పాషం ట్రైనింగ్స్ ఓనర్. నేను అక్కడ క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ చేస్తుంటే, బట్ ఆఫ్టర్ కరోనా నేను ఆన్లైన్ ట్రైనింగ్సే చేస్తున్నాను. నేను ట్రైనింగ్స్లో అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రైనింగ్స్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయి, 1-to-1 ట్రైనింగ్స్ చేస్తున్నాను, అండ్ గ్రూప్ ట్రైనింగ్స్ చేస్తున్నాను. సో దేర్ ఆర్ అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ నేను చేస్తున్నాను ఇప్పుడు. ఇంకొకటి, మీకు ఏమైనా డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉంది అంటే మీరు కమెంట్లో పెట్టండి, కమెంట్లో మీరు మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకొకటి, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం, ఈ సెకండ్ వీలాగ్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే నా తెలుగు యూట్యూబ్ ఛానల్ పాషమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కకు ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంకొక యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అది ఇంగ్లీష్ ఛానల్.
ఆ ఛానల్ పేరు వచ్చేసి సుష్మిత మధు. అది ఆ ఛానల్లో నేను స్టార్టప్ స్టోరీస్, ఫ్రీలాన్సింగ్, లేకపోతే బిజినెస్ గురించి, లేకపోతే ఆంటర్ప్రెనర్షిప్ గురించి, జాబ్ ఇంకా కెరియర్ గురించి, ఇంకా మార్కెటింగ్ ఐడియాస్ గురించి, ఒక బిజినెస్ కేస్ స్టడీ, ఇవన్నీ నేను ఆ సుష్మిత మధు యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్లో చెప్తుంటాను. పాషమ్స్ వచ్చేసి దీనిలో తెలుగులో వీడియోస్ నేను తీస్తున్నాను. సో సపోజ్ మీకు ఈ వీడియో నచ్చింది అంటే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ కూడా చూడాలని ఉంది అంటే యూట్యూబ్లో వెళ్ళి సుష్మిత మధు టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో ఈ వీడియోలో ఇంతే. ఇంకా రేపు నేను ఇంకా వేరే ఏదో టాపిక్ తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే ఈరోజు కోసం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా నేను మీకు రేపు ఇంకొక టాపిక్తోనే వస్తాను. టిల్ దట్ టైమ్, టాటా, బాయ్ బాయ్, నమస్తే.